నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సింగరేణి కాలరీస్ ప్రాంతంలోని కొత్త బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సింగరేణి బ్లాకులను సింగరేణికి అప్పగించకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం. సింగరేణి కాలరీస్ ఎస్టీ/ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంథోనీ నాగేశ్వరరావు వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం నాడు ప్రధాన కార్యదర్శి ఆంథోనీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా 5/7/2024న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించబోయే సింగరేణి బ్లాకుల వేలం జాబితా నుండి సింగరేణి పరిధిలో ఉన్న శ్రావణపల్లి బొగ్గుబావిని తొలగించి నామినేషన్ పద్ధతిలో సింగరేణికే శ్రావణపల్లిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 130 సంవత్సరాలుగా సింగరేణి బొగ్గు వ్యాపార రంగంలో గణనీయమైన చరిత్ర ఉందని, సింగరేణికి కావలసినంత నైపుణ్యత, పెట్టుబడి, యంత్ర పరికరాలు, అనుభవం కలిగిన కార్మికులు, అధికారులు, ఇతర అన్ని సౌకర్యాలు సింగరేణికి ఉన్నాయని, అందువలన మా ప్రాంతంలోని బొగ్గు బావులు మాకే ఇవ్వాలని సంబంధిత కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ పెద్దలను కోరారు. కొత్త గనులు రాకపోతే 15 సంవత్సరాల్లోనే సింగరేణి మూతపడే పరిస్థితులు ఉన్నాయని, సింగరేణి మూతపడితే కార్మికుల భవితవ్యం అగమ్య గోచరంగా మారుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాల్లో చేరిన యువ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ తలమానికమైన సింగరేణి నల్ల బంగారం సిరులతో సింగరేణి సంస్థ లాభాల బాటలో విరాజిల్లుతున్న సింగరేణి ముందుకు నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కార్మికులకు సింగరేణికి నష్టం కలిగిస్తే బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మికుల ద్రోహిగా మిగిలిపోతారని ఆంథోనీ నాగేశ్వరరావు అన్నారు. కావున 2024 ఎన్నికల్లో ప్రధానిగా 3వసారి దేశ పరిపాలన పగ్గాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్రను పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుల భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శ్రావణపల్లి మైన్ పాటుగా ప్రస్తుతం సింగరేణి సారథ్యంలో కొనసాగుతున్న సింగరేణి బ్లాకులు అన్నింటినీ సింగరేణికే కేటాయించాలని, సింగరేణిలో పనిచేసే ఎస్సీ/ఎస్టీ ఉద్యోగస్తులతో పాటు అన్ని కులాల, మతాల ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు సంక్షేమం ముఖ్యమని ఆంథోనీ నాగేశ్వరరావు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగరేణి బ్లాకులను సింగరేణి అప్పగించడంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఎందరో కార్మిక కుటుంబాల భద్రత కోసం, సింగరేణి గణనను కాపాడుకోవడం కోసం రానున్న రోజుల్లో మా ఎస్సీ/ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజున ప్రారంభమైన ఆందోళనను మరింత ఉధృతం, తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సకల కార్మికుల ఉద్యమానికి సైతం వెనకాడబోమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జీఎం అందెల ఆనందరావు, అసోసియేషన్ నాయకులు ఎంవి రావు, బందెర విజేందర్, ఎస్ మధుసూదన్ రావు, జి చక్రపాణి, ఎం శ్రీనివాస్, పి చంద్రయ్య, భద్రయ్య, ఈ వెంకటేశ్వర్లు, ఆర్ సురేష్, ఎన్ శ్రీనివాస్, కుంచం వెంకటేశ్వర్లు, బి రామారావు, ఎం మురళీకృష్ణ, సిహెచ్ నాగరాజు, తోట రవి, జి శ్రీనివాస్, కేశవరావు, ఈశ్వర్ లాల్, మంద హనుమంతు, గుడివాడ సీతారామరాజు దీక్షలో పాల్గొన్నారు. ఎస్ సమ్మయ్య, ప్రవీణ్ కుమార్, జి మురళి, ఎన్ సుమన్, శివదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాదులో విలసిల్లినది నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముద్దు బిడ్డయైనది. జై సింగరేణి, జై సింగరేణి, జై సిరుల
దక్షిణ భారత ప్రగతికి వరమే సింగరేణి భరతావని సేవలు తరించి నూరేళ్లను దాటిన ఘన చరిత జై సింగరేణి కష్టములు నష్టములు తానిష్టముగా చేరించెగదా సఖ్యతతో సమైక్యతతో కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞ ఫలం ఇదిగా మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే. సాగాలి రథం చైతన్య పథం సాగాలి రథం చైతన్య పథం జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి మరి ఇవాళ సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరి ఈ బొగ్గు బ్లాక్లపై ప్రత్యేకంగా ఇవాళ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే 140 సంవత్సరాలకు వస్తున్న సింగరేణి ఇవాళ మరి ప్రైవేట్లకు ఇస్తానంటే ఇక్కడ కార్మికులు ఏం కావాలి? ఒకప్పుడు 1,25,000 మందితో నడిచిన ఈ సింగరేణి ఇవాళ సుమారుగా 40,000 వరకు వచ్చింది. మరి ఇంకా చూసుకుంటూ పోతుంటే కనీసం 10,000 కాడికి వచ్చి సింగరేణి మూసే కాడికే వస్తుంది. మరి సింగరేణి కార్మికులు కష్టపడి మరి సింగరేణి 140 సంవత్సరాలు తీసుకెళ్ళినాక ఇవాళ సింగరేణికి అన్యాయం చేయడం అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన విషయము. మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా ప్రయత్నం చేస్తున్నాయి. మరి సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. మరి సింగరేణి యూనియన్లు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో మా భాగంగా అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన ఈ నాలెడ్జ్ తోటి ఇవాళ మేము సింగరేణి కాపాడుకోవడానికి మన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చి ఎంతో పోరాడుతుందని, సింగరేణిల పక్షాన సింగరేణి కార్మికులను రక్షించుకోవడానికి మరి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పటికీ ఉంటుందని మనం తెలియజేస్తున్నాం. మరి దీనికి ప్రధాన కార్యదర్శి అయిన మన అంతోటి నాగేశ్వరరావు గారు, మరి ఇక్కడికి వచ్చిన ఈ సభ్యులందరూ కూడా అన్ని ఏరియాల నుండి వచ్చిన సభ్యులందరూ కూడా ఎంతో కష్టంతో కృషితో ప్రేమతో ఇక్కడికి వచ్చారు. మరి వారు కూడా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిగతా కార్యక్రమాన్ని మన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు టేకప్ చేయాలనేసి మనసారా కోరుకుంటున్నాం. జై భీమ్. ఈరోజు సింగరేణి హెడ్ ఆఫీస్ ముంగట సింగరేణి కాలనీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి పిలువగానే వచ్చిన సభ్యులందరికీ మరి ముఖ్యంగా మరి భూపాలపల్లి వచ్చిన ఎంబీరావు గారి బ్యాచ్కి, మరి అట్లాగే జేవీఆర్ వచ్చిన సురేష్ గారికి, మిగతా సోదరులందరికీ, మన విజేందర్ గారికి, మన ఆంధ్ర గారికి, మన ముఖ్య అతిథి చిన్నన్న, మరి మిగతా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కళ్ళ ముంగటే మనకి అన్యాయం జరుగుతుంది. ఎప్పుడో బ్రిటిష్ వారు మనకి ఇచ్చిన బొగ్గు బాయిలని మనం ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వానికి 49 మనకి 51 రేషియో పద్ధతిలో మనం ఈరోజు స్వచ్ఛందంగా మనము మన బ్లాకుల్ని మనం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే కొత్త చట్టాలు తీసుకొచ్చి వేలపాట వేయటం వల్ల మనము చాలా నష్టపోతున్నాం. రానిగా మీద యువకులకి ఉద్యోగాల అవకాశాలు ఉండలు. మరి చాలా మంది భవిష్యత్తు కోల్పోతాం. మన వాళ్ళకి భావితరాలకు మనం భవిష్యత్తు కల్పించకపోతే మనం ఇక ఉన్నా కూడా వేస్ట్ అనే ఉద్దేశంతో మరి మనము సింగరేణి కాలనీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంక్షేమం నుంచి మేము ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. సో
ముఖ్యంగా మన సోదరు తెలియదు ఏమంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండడం వల్ల కూడా చాలా మంది మన వాళ్ళకి ప్రమోషన్ వస్తున్నాయి. రేపు సీఎంఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఏది వైద్య శాఖలు కానీ మనకి ఏది ఉండదు ప్రైవేట్ పరం పోతే. కాబట్టి మనం ఈ సంవత్సరం కాపాడాల్సిన అవసరం మనపై అందరిపై ఉన్నది. దీన్ని కలిసికట్టుగా మనం పోరాడాలి. మరో సింగరేణిలో సకల సమ్మె చేతనే మనం ఈ బొగ్గు బాయిలను మనం కాపాడుకోగలం. లేకపోతే ఈ బొగ్గు బాయిలను మనం కాపాడలేకపోతాం. కాబట్టి మళ్ళీ మన రోడ్డు మీద పడతాం. మన పోస్టల్ సెంటర్లో ఎట్లయితే కూలీలు ఎట్లయితే ఉన్నారో ఆ రకంగా మనం అక్కడ నిలబడతాం. వాడు ఆ కూలీలు వచ్చి తీసుకుపోతాడు. అట్లాగే మనం పని కూడా చేస్తామని ఈ సగంగా తెలియజేస్తూ మరి ఇక మీద కూడా మరి నిరంతరంగా కూడా ప్రతి ఒక్క ఏరియాలో మా ఎస్టేట్ తరపు నుంచి కూడా మేము జిఎం కార్యాలయాలు కూడా మెమోరాండం ఇచ్చి కలెక్టర్ ఆఫీసులో కూడా మరి నివేదన పత్రం ఇచ్చి అవసరమైతే బీజేపీ కార్యాలయాలు కూడా ముట్టడించి ఈ యొక్క దుశ్చర్యని కూడా ఖండించాలి. మీరు తీసుకుపోవాలి. ఈ తెలంగాణ బొగ్గు బాయిలు మనవి, మనం కాపాడుకుందాం. ఎందుకంటే నిజాం ప్రభుత్వం అప్పుడు కూడా మన ఈ బాయిలు కూడా మనమే తెలంగాణ మన సింగరేణి కాలేజ్ కంపెనీ మీద మనకి రిజిస్ట్రేషన్ చేయబడ్డది. కాబట్టి సోదరులారా ముందు వచ్చే ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి మనం తట్టుకోవాలి. ఈ ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటే మన భావితరాల వారికి భవిష్యత్తుని మనం కల్పిస్తాం. లేకపోతే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళమైతే మనం ఇంకా కావాలితే మనం ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం దీపడే వాళ్ళు ఉన్నాం. కానీ వాళ్ళకి ఏమైనా భవిష్యత్తు చూపెట్టే వాళ్ళకి ఆ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోరాడి మన బొగ్గు బాయిలు మనం సంపాదించుకోవాలి. మన బొగ్గు మనకు కావాలి, మన సింగరేణి మనకు కావాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు పిల్లగానే వచ్చిన మీ అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు తెలుస్తూ మరి నాకు అవకాశం జై భీమ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్లో.